రాజేష్ ఫోటోస్ ఎడిటింగ్ గైస్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మన అర్షాస్ అన్నయ్య ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. అర్షాస్ అన్న మీకు తెలుసుగా, పెద్ద యూట్యూబర్. అన్న ఎడిటింగ్ అయితే చేసేసాను. ఒకసారి అయితే చూడండి గైస్. ఇదే గైస్ ఫుల్ హెచ్డి అయితే చేశాను. ఆయన పెద్ద యూట్యూబర్. ఒకసారి ఆయన ఐడి మీకు ఇస్తాను. ఒకసారి అయితే తనకైతే సాక్షాత్ చేసుకుని గైస్. ఆయన పేదవాళ్ళకి బాగా హెల్పింగ్ నేచర్ అయితే ఉన్నది. అందుకని చెప్పేసి నేను కాసేసి అన్నయ్య నేను బాగా ఇష్టమైన అంటే ఆయన పెద్ద అభిమాని నేను. అందుకని చెప్పేసి అన్నయ్య అయితే చేశాను. ఇంకా ఇదే విధంగా వచ్చింది గైస్. మీకు యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోదాం వీడియోలోకి అయితే. ఫస్ట్ గైస్ మీకు కావాల్సిన యాప్ ఫ్రెండ్స్, ఈ యాప్ వచ్చేసి మీకు యూట్యూబ్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సరే గైస్ విధంగా అయితే వచ్చింది. క్రియేట్ అయితే చేసుకొని ఇక్కడ పైన బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. నేను బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను గాయస్. ఇదే సరే గాయస్ విధంగా అయితే వచ్చినది. నెక్స్ట్ వచ్చేసి మన అర్షాస్ అన్న ఫొటోస్ అయితే తీసుకోండి. నేను ఫస్ట్ వచ్చేసి ఒక పిఎన్జీ అయితే యాడ్ చేస్తున్నాను. అది కూడా మీకు యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ విధంగా పెట్టేసాను. ఓకే ఇప్పి పెట్టాలి దీనికైతే. నెక్స్ట్ సోర్స్ వచ్చేసి ఏంటంటే అర్షాస్ అన్న ఫోటో అయితే తీసుకున్నాం. బ్లాక్ అయితే వేసేసి ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉందో అదే కలర్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి కలర్ తీసుకున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది ఇదే కలర్ కాబట్టి నేను ఇది ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అది విధంగా తీసి డూప్లికేట్ అయితే తీసుకుని కొద్దిగా మళ్ళీ కొంచెం సరిగా ఈ విధంగా అయితే యాడ్ చేశాను. ఎట్లా మొత్తానికి అయితే బ్లాక్ తీసుకోండి. అది గాయస్ మొత్తానికి అయితే బ్లాక్లో తీసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫోటో అయితే యాడ్ చేయండి. అది గాయస్ ఈ విధంగా యాడ్ చేసి ఇంకొక బ్లాక్ అయితే వేసుకోండి. ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. తీసుకున్నాను. ఈ విధంగా వచ్చినది. తర్వాత 2 లైన్లో మనకి హెచ్డి అయితే పెట్టుకోండి. అది హెచ్డి